దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా ఈ 11వ దినమున ఉపవాస ప్రార్థనలో చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. మనము అంతరంగ పురుషుడు బలపరచబడాలి అని ఒక టాపిక్ స్టార్ట్ చేసి దానిలో కంటిన్యూ అవుతూ ఉన్నాం. ఒక మనిషిని 3 విధాలుగా డివైడ్ చేసుకుని నేర్చుకుంటా ఉన్నాం. శరీరం గురించి నేర్చుకున్నాం, అలాగే ఆత్మ గురించి కూడా నేర్చుకున్నాం. ఆత్మలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి అని, అవి ఎలా వాడాలి అని నేర్చుకున్నాం. అయితే ఈ శరీరాన్ని ఆత్మని కనెక్ట్ చేసేది ఏంటి అంటే మన మనస్సు లేదా హృదయం, మన హృదయము లేదా మనస్సు. సో మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే మన మైండ్లో లేదా మన హృదయానుసారంగా మనం తీసుకునే డెసిషన్ ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ డే. ఈరోజు నేను రక్షణ పొందిన బిడ్డగా ఆత్మలో నేను రక్షించబడ్డాను అని నమ్మాను కాబట్టి ఏ విగ్రహానికి మొక్కడానికి నా శరీరము ఒప్పుకోదు అని, లేదా ఏ విగ్రహార్పితమైనది తినడానికి నా శరీరం ఒప్పుకోదు అని. అట్ ద సేమ్ టైం ఆత్మలో మనం ఏదైతే నమ్ముతామో అది మన మైండ్లోనికి వచ్చినప్పుడు ఆ మైండ్ ఏది చెప్తే శరీరం అది చేస్తుంది. సో అంటే ఆత్మలో ఉన్న ప్రతి ఒక్కటి యాక్సిస్ శరీరంలోకి రావాలి అంటే మధ్యలో మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్, లేదా హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. నీ హృదయం నిండిన కొలది నీ నోరు మాట్లాడుతుందంట. నీ హృదయంలో ఏది నింపుకుంటున్నావో ఆత్మలో నుంచి హృదయంలోనికి ఏదైతే వస్తుందో అది నీ శరీరంలో మేనిఫెస్ట్ అయ్యిద్ది. లేదా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట మనం వినకుండా శరీరానుసారమైన మనస్సుతో మనం ముందుకెళ్ళినప్పుడు, శరీరము కంట్రోల్లోనికి మన మైండ్ వచ్చినప్పుడు, అప్పుడు శరీరానుసారులుగా మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉంటాం. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, శరీరం ఏం చెప్తుంది? నువ్వు తాగాలి తాగాలి తాగాలని ఒక కోరిక కంటిన్యూస్గా పుట్టిస్తుంది. ఒక ఆలోచన టప్మని రాగానే వెళ్ళి తాగేయడు. ఒక 100 సార్లు అది ప్రేరేపించి 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 ఇంకా మనశ్శాంతి లేకుండా ఆ వ్యక్తికి చేస్తూ ఉన్నప్పుడు ఇంకా టార్చర్ భరించలేక వెళ్ళి తాగేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మైండ్ ఏమైంది? శరీరానికి లోబడిపోయింది అనమాట. సో అదే టైంలో పరిశుద్ధాత్ముడు కూడా చెప్తారు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చేయకూడదని. అయితే దేనికి లోబడుతున్నామన్నది మన హృదయ స్థితిని బట్టి, లేదా మన మైండ్ తీసుకునే డెసిషన్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి మన హృదయము చాలా 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 ముఖ్యమైనది. either నువ్వు ఆత్మానుసారంగా జీవించాలా లేదా శరీరానుసారంగా జీవించాలా అన్నది మన హృదయం పైన లేదా మన మనస్సు పైన ఆధారపడి ఉంటుంది. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4:23 చదివాను నేను. సో హృదయంలో నుంచి ఏం బయలుదేరుతుందంట? జీవధారలు. అంటే జీవము అనేది ఎక్కడుంది? హృదయంలో ఉంది. సో అక్కడి నుంచి బయలుదేరుతుంది. మన ఆత్మలో ఉన్నది హృదయంలోనికి వస్తుంది, అక్కడి నుంచి బయలుదేరుతుంది. సో కాబట్టి నువ్వు నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నారనమాట. నూతన నిబంధనలో కూడా మనం చూస్తాం, అన్నింటికన్నా ముఖ్యమైనది హృదయము అని. మనము ఏం తింటున్నాము అన్నది కాదు, బయట నుంచి లోపలికి ఏం వెళ్తుంది అన్నది కాదు ఇంపార్టెంట్, లోపల నుంచి బయటికి ఏం వస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్ అని యేసుక్రీస్తు ప్రభు కూడా బోధించుతూ వచ్చారు. మన హృదయంలో నుంచి వచ్చే ఆ దురాలోచనలు, మన పాపపు హృదయంలో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మన జీవితాన్ని రూల్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే అన్నింటికన్నా ముఖ్యంగా ఏం చేయాలంట? మన హృదయాన్ని కాపాడుకోవాలి, లేదా మన మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నది మన
ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరవబడినప్పుడు ఆ ఆత్మలో మనం తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి మన హృదయం నిండితే ఆ హృదయం నిండిన దాన్ని బట్టి మన శరీరం యాక్సెస్ అయ్యిద్ది అనమాట. సో ఈ 3 ఇంటర్ కనెక్టెడ్. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఈరోజు నేను పరిశుద్ధాత్మని ద్వారా బోధించాలని ప్రేరేపించబడిన ఒక మాట ఏంటి అంటే, అసలు ఈ మనసు లేదా హృదయం గురించి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తూ వచ్చారు అన్నది మనం నేర్చుకుంటే తర్వాత దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థమైద్ది. కాబట్టి ఒక చాలా ఫేమస్ వర్డ్ ఇది, మనందరికీ సుపరిచితము, కంటిన్యూస్గా ఇది మనం పలుకుతూనే ఉంటాం. సో ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు నేను చదువుతా ఉన్నాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆమెన్. ఈ వచనం తెలియని వాళ్ళు, నాకు తెలిసి విశ్వాసులైన వాళ్ళు ఎవరు ఉండుండ్రు కదా. చాలా ఫేమస్ వర్డ్, కంటిన్యూస్గా మనము ప్రార్థనలో కూడా ఎత్తిపడుతూ ఉంటాం. అయితే దీనిలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సో ఈరోజు మనందరి జీవితాల్లో, ఇక్కడున్న వ్యక్తులందరి జీవితాల్లో ఏదో ఒక ప్రయాస ఖచ్చితంగా ఉంటుంది కదా. ప్రయాస లేని వ్యక్తి అంటూ నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారంటే ఆ ఎగ్జామే వాడికి చాలా గొప్ప ప్రయాస. సో దానికి చదవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఏ లెవెల్కి తగ్గట్లుగా ప్రయాసలు ఆ లెవెల్లో ఉన్నాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి అంటే, ఆయన పిలుస్తున్నారు, ఆయన రమ్మని పిలుస్తున్నారు. ఎవరిని రమ్మని పిలుస్తున్నారు? ప్రయాసపడుచున్న వారిని రమ్మని పిలుస్తున్నారు. సో నువ్వు ఆ ప్రయాస అనేది ఎట్లా ఉంటుందంటే, నీ జీవితంలో ఏదో ఒక పోరాటం, అది ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, లేకపోతే మానసిక ఒత్తిడి, సంథింగ్ ఏదో ఒక పోరాటంలో నువ్వు ఉంటే నీ భారాన్ని నువ్వు మోసుకోవడం కాదు, భారంను నేను మోస్తాను కాబట్టి నా దగ్గరికి రా అంటున్నారు ప్రభు. మనందరం ఎలాంటి గొప్ప వాళ్ళం అంటే, దేవుని సన్నిధికి వెళ్తాం, చాలా మంచిగా వెళ్తాం, ప్రతిరోజు వస్తున్నాం. ఈ మధ్యన ఈ 40 days మొదలెట్టిన కాడి నుంచి 2 సార్లు వస్తున్నాం దేవుని సన్నిధికి. సో ఈ 2 సార్లు వస్తాము, చాలా మంచిగా ఉంది. చాలా లోపలంతా ప్రయాస చాలా ఉంటుంది, భారం చాలా ఉంటుంది, దాన్ని మోసుకుని వస్తాం. మోసుకుని వచ్చిన తర్వాత దేవుని యొక్క మాటలు వింటూ ఉంటాం, చాలా సంతోషంగా ఉంటుంది వింటున్నంతసేపు. ఈ జూమ్ కాల్ అయిపోయిన తర్వాత, లేదంటే ఈ ప్రేయర్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన స్థితి ఎలా ఉంటుందంటే, ముందు ఎలా వచ్చామో ఈ జూమ్ కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మన స్థితి అలానే ఉంటుంది. ఎందుకు? ప్రయాస ఉంది, భారం ఉంది, దాన్ని మోసుకుని దేవుని దగ్గరికి వచ్చాం. రావట్లేదని నేను అంటలేదు. వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నారు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అంటున్నారు. ఎప్పుడు విశ్రాంతిలో మనం ప్రవేశిస్తామంటే, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ భారాన్ని దేవుడి మీద వేసినప్పుడు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మోసుకుని వస్తాం, మళ్ళీ మోసుకుని పోతాం అన్నమాట. నీ భారం ఏంటో నా దగ్గరికి రామ్మంటే వచ్చాం, చాలా మంచిది. ఫస్ట్ హాఫ్ మంచిగానే ఆలోచించాం, మంచిగా దేవుని సన్నిధికి వచ్చాం. కానీ రెండో హాఫ్లో ఏం చెప్తున్నారు దేవుడు? నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి ఎప్పుడు పొందుకుంటాం? ఈ భారం అంతా దేవుని మీద వేసినప్పుడు మనకి విశ్రాంతి వస్తుంది. కానీ మనం వెయ్యం, ఎలా ఉన్నదాన్ని అలా మోసుకుని పోతాం అన్నమాట. సో ఎప్పుడు చాలామంది ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, మీరు దేవుని నమ్ముకున్నారా అంటే నమ్ముకున్నారు, మీరు క్రైస్తవులా అంటే క్రైస్తవులు, ప్రతి సండే చర్చ్కి వెళ్తారు, ప్రతిరోజు కనెక్ట్ అవుతారు. కానీ ఇతరులకు అంటే అన్యులకు మనకి ఈ జీవిత విధానంలో మాత్రం ఏం డిఫరెన్స్ లేదు. వాళ్ళకి కష్టం ఉందా? వాళ్ళకు ఉంది, మనకి ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా? వాళ్ళు పడుతున్నారు, మనం పడుతున్నాం.
వాళ్ళు ఏడుస్తున్నారు, మనం కూడా ఏడుస్తున్నాం. సో వాళ్ళకి మనకి జీవిత విధానంలో ఒక డిఫరెన్స్ కనిపించాలి. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది. మరి వాళ్ళకి మనకి అంటే దేవుణ్ణి నమ్ముకున్న సజీవమైన దేవుని బిడ్డలుగా మార్చబడిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన మనకి వారికి ఏంటి డిఫరెన్స్? ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా అంటే కనిపించట్లేదు ఈరోజు. అదే బాధ. అక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు కనిపించట్లేదు అంటే దేవుడు చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే దేవుని దగ్గరికి ఎలా రావాలి? ఒక తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా రావాలి. ఒక రిలేషన్షిప్ ఉండాలి. చాలామంది వస్తారు కానీ రిలేషన్ ఉండదు దేవుడితో. నేను ఈ గ్రూప్ మొదలుపెట్టినప్పుడు నాకు కొత్తగా వీళ్ళు పరిచయం అయినప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఏంటి ఆశ్చర్యం అంటే వీళ్ళందరూ దేవుడిని తెలుసుకున్న వాళ్ళంటే తెలుసుకున్న వాళ్ళే. వీళ్ళందరికీ చిన్నప్పటి నుంచి బైబిల్ బాగా తెలుసు, మెమరీ వర్సెస్ బాగా తెలుసు, వాక్యాలు కోడ్ చేసి ప్రార్థన చేయాలంటే నెంబర్ 1. నాకే ఏమీ తెలీదు. నేను అంత మెమరీ చేసుకునే అంత కెపాసిటీ లేదు అప్పటికి నాకు. సో దేవుని సన్నిధిలో మనందరము ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అమ్మ దేవుడు మాట్లాడతారు అని మీకు తెలుసా అంటే 90% ఎవరికి తెలీదు. బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, చర్చ్కి వెళ్తారు, కానీ వీళ్ళకి ఒక రిలేషన్షిప్ లేదు. సో ఒక దేవుడు, ఒక భక్తుడు లేదా ఒక విశ్వాసి, అంతవరకునే. ఒక తండ్రి, ఒక కుమార్తె లేదా ఒక తండ్రి, ఒక కుమారుడు అనే ఆ రిలేషన్షిప్ లేదు. ఎప్పుడైతే రిలేషన్ లేదో దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, వచ్చేస్తున్నాము. ఆ రిలేషన్ లేదు కాబట్టి దేవుడితో మాట్లాడే అనుభవం లేదు. ఆ మాట్లాడే అనుభవం లేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి పొందుకునే అనుభవం లేదు. అలా పొందుకోవట్లేదు కాబట్టి దేవుని నుంచి ఏ విధమైన శాంతిని, విశ్రాంతిని అనుభవించలేని స్థితి. సో ఈరోజు నువ్వు ఒక విశ్వాసిగా కాకుండా ఒక కుమార్తెగా దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ఇప్పుడు నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళినట్లు, ఇప్పుడు నీ లోకపరమైన తండ్రి దగ్గరికి ఎలా అయితే నువ్వు వెళ్తావో, ఎంత ప్రేమగా నువ్వు వెళ్తావో, ఎంతగా నమ్మకంతో నువ్వు వెళ్తావో, ఇదిగో నా తండ్రిని ఇది అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు అని ఎంత విశ్వాసం అయితే నీలో ఉంటుందో, అదే విశ్వాసంతో దేవుని దగ్గరికి కూడా మనం రావాలి. నువ్వు ఒక తండ్రిలాగా ఆయన్ని భావిస్తే, నా తండ్రి అని నువ్వు కనుక భావిస్తే, ఖచ్చితంగా నువ్వు ఏ సమస్యతో తండ్రి దగ్గరికి వచ్చినప్పటికీ దాని నుంచి జవాబు పొందుకునే వెళ్తావు. ఆమేన్. మన దేవుడు ఎవరు అంటే మాట్లాడే దేవుడు. ఆయన మోగవాడు కాదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఒక రిలేషన్షిప్ ఉండాలి. ఆ రిలేషన్షిప్ లేనప్పుడు దాన్ని మనం అనుభవించలేం. నీకు బాధ ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ నువ్వు చెప్పేసుకున్నావు, దేవుడి నుంచి ఏమీ రెస్పాన్స్ లేదనుకోండి, నీకు నెమ్మది ఎలా వస్తుంది? రాదు కదా. ఇప్పుడు నువ్వు అన్నీ చెప్పేసుకున్నావు, దేవా గంట కూర్చున్నావు, 2 గంటలు కూర్చున్నావు, కన్నీరు కార్చావు, ఏడ్చావు, నీ హృదయం బద్దలైపోయింది, మొత్తం చెప్పేసుకున్నావు, కానీ అట్నుంచి ఒక్క మాట కూడా రాలేదనుకోండి, నీకు నెమ్మది వస్తుందా? రాదు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే ఆ ఇద్దరిలోని మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అప్పుడు దేవుడిచ్చే ఆ మాట నీ హృదయంలో పడినప్పుడు నువ్వు నెమ్మది కలిగి జీవించగలుగుతావు, నువ్వు విశ్రాంతిని అనుభవిస్తావు. ఆమేన్. సో ఈ రిలేషన్షిప్ లేకపోవడం వల్ల చాలామంది క్రైస్తవ జీవితాన్ని ఇతరుల వలె, అన్యుల వలె కాకుండా ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు.
సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు, నీకు ప్రయాస ఉంది, నీకు భారం ఉంది, అది మోసుకుని నా దగ్గరికి వస్తున్నావు. అప్పుడు నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, తద్వారా నీకు నేను విశ్రాంతిని కలుగచేస్తాను. ఆమెన్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవడం కోసం. లూకాసు వార్త 5వ అధ్యాయానికి వద్దాం. ఒక ఎగ్జాంపుల్ 5వ అధ్యాయానికి వస్తే 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, అంటే చాలా కష్టపడ్డాం, చాలా భారం మోసుకున్నాం, కానీ చాలా కష్టపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అంటే ఫెయిల్ అయిపోయాం. సో ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంది? ఒక్క చేప కూడా దొరకలేదు, రాత్రి అంతా ప్రయాసపడ్డారు. సో ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే ఒక కృంగుదలలో ఉన్నారు, ఒక నిరాశలో ఉన్నారు, ఒక వేదనలో ఉన్నారు. అయ్యో ఈరోజు ఖాళీగా ఇంటికి వెళ్ళాలి, చేతులలో ఒక్క చేప కూడా లేకుండా ఖాళీగా ఇంటికి వెళ్ళాలి, అంత లేమిలో ఉన్నారు. సో ఈ స్థితిలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన దోణి తీసుకోవడమే కాదు, 4వ వచనంలో చూస్తే ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణును లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా. సో ప్రభు అంటున్నారు, యాక్చువల్లీ ఈ కాంటెక్స్ట్లో వీళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళాల, ప్రభువే వీళ్ళ దగ్గరికి వచ్చారు. నిజంగా నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, మీరు దేవుని దగ్గరికి రావడం కాదు, నేనే పరలోకాన్ని విడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చాను అన్నారు. నిజంగా ఆయన దగ్గరికి మనం వెళ్ళడం కాదు, ఆయనే మనల్ని వెతుక్కుంటా ఈ భూలోకానికి వచ్చారు. సో ఆయన్ని వెతుక్కుంటూ మనం ఏమీ ప్రయాసపడిపోలేదు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేయడానికి ఎన్నో మార్లు ప్రయత్నించి మన మధ్యలో ఆయన ప్రయాసపడుతున్నాడు తప్ప మనమేం ప్రయాసపడట్లేదు. ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన కనుగొనడానికి. మనం ఈ లోక భారాలు మోసుకుని ప్రయాసపడుతున్నాం తప్ప ఆయన మనల్ని రీచ్ అవ్వడానికి చాలా ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు అంత దుఃఖంలో, బాధలో ఉన్న పేతురు జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటూ వచ్చి ఆయన చెప్తున్నారు, పేతురు నువ్వు దోణెను లోతుకు నడిపించి వల వేయని. అలా చెప్పినప్పుడు ఈ సీమోన్ పేతురు చెప్తున్న మాట, రాత్రంతా ప్రయాసపడ్డం ఏమి దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. అయినా కూడా, అంటే రాత్రే పడంది, పగలు అసలు పడవు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. అయినా నువ్వు మాట చెప్పావు కాబట్టి నేను వల వేస్తాను అని చెప్పి ఆయన వల వేసినప్పుడు 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. అంటే ఇక్కడ కాన్వర్జేషన్ జరిగింది. ఈయన బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, ఇంత చెప్పారు వల వేయని చెప్పి. ఇంత చెప్పిన తర్వాత పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు, బాగా రాత్రంతా కష్టపడ్డాం ప్రభువా, అయినా కూడా నీ మాట చెప్పును. అక్కడ మాట్లాడకపోతే ప్రభు ఇలాంటి ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో చూసేవాళ్ళ? ఎట్టి పరిస్థితిలో చూసేవాళ్ళు కాదు. ఈరోజు అన్యులకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు గుడులకి వెళ్తారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళకున్న కష్టం కొద్దీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళ దేవుడు మంచిగా ఆశీర్వదించాలనే వెళ్తారు. మనం కూడా చర్చిలకు వెళ్తున్నాం. మరి వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు నేను హిందూయిజంలో ఉన్నప్పుడు నేను చాలా గుళ్ళు తిరిగాను, మరి అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? నేను కంపేర్ చేసుకుంటే అక్కడ నాకు జవాబు లేదు, ఎన్ని విగ్రహాల చుట్టూ తిరిగినా అక్కడ నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రార్థించిన వెనువెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ప్రతి సమస్యకు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది. కాబట్టి నేను విశ్రాంతిని అనుభవించాను. ఆమెన్. సమృద్ధిని అనుభవించాను. ఆమెన్. నెమ్మదిని పొందుకున్నాను. ఆమెన్. ఈరోజు ఆ హృదయంలో నెమ్మది అనేది ఎలా వస్తుంది అంటే,
యేసు క్రీస్తు ప్రభు మాట వినడమే కాదు, విన్న మాట ప్రకారముగా మనము మన క్రియలను కట్టుకున్నప్పుడు, ప్రభు చెప్పారు నువ్వు వల వేయని, పేతురు ఒకవేళ లోబడకపోతే, విధేయత చూపించకపోతే ఆ ఆశీర్వాదాన్ని పేతురు చూసేవాడు కాదు. ఆయన మాటకి లోబడ్డాడు కాబట్టి, విధేయత చూపించారు కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన జీవితంలో అనుభవించారు. అంటే ప్రయాసలో నుంచి సమృద్ధిలోనికి వచ్చేసారు. ఆమెన్. విశ్రాంతిలోనికి వచ్చేసారు. ఆమెన్. నెమ్మదిలోనికి వచ్చేసారు. ఆమెన్. సో ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క నెమ్మది, పరిస్థితులు ఎలాగన్నా ఉండనివ్వండి, నీ హృదయ స్థితి ఎలా ఉంది అన్నది చాలా 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 ముఖ్యం. నీ హృదయం ఎలా ఉందో దాన్ని బట్టి నీ జీవిత విధానం ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా చిరాకు వస్తూ ఉంటుంది మనకి, అవునా? ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. పిల్లలు విసిగించినప్పుడు, మాట వినలేనప్పుడు చాలా విసుగు వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది. అప్పుడు మన హృదయం గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బిడ్డ మాట వినట్లేదు, వెళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళు, కూర్చో, ప్రార్థన చేయి, వాక్యం చదువు, దేవుడు ఏం చెప్తున్నాడు నీ బిడ్డల కోసం ధ్యానం చేయి. దేవుడు మన కోసం ఏమి వాగ్దానాలు చేసి పెట్టారు, దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నుంచి మనకి బోధిస్తారు. అప్పుడు మనకేమొస్తుంది? నెమ్మది వస్తుంది, విశ్రాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. సో పేతురు గారి జీవితంలో ఒక్క లోకపరముగా చేపల్ని సమృద్ధి ఇవ్వడమే కాదు, ఆ కాంటెక్స్ట్ ఎండింగ్లోకి వచ్చేసరికి ప్రభు చెప్తారు, నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను నిన్ను మనుషులు పట్టు జాలరిగా చేస్తాను అని. అంటే శరీరానుసారమైన ఆశీర్వాదమే కాదు, ఆత్మీయ ఆశీర్వాదాన్ని కూడా అక్కడ దేవుడు విడుదల చేశారు. ఆమేన్. ఈరోజు 2 రకాలుగా ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి అన్నా, శరీరానుసారంగా ఆశీర్వదించబడాలి అన్నా ఆయన మాటకు మనం విధేయత చూపించడం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. హల్లెలూయా. నువ్వు శరీరానుసారంగా కనుక శరీరానుసారమైన మనస్సు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, శరీరం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు ఫాలో అవుతూ ఉంటే, నువ్వు ఎప్పటికీ ఆత్మీయ ఆశీర్వాదాన్ని చూడలేవు. నీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటట్లుగా నువ్వు ఒక రిలేషన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలి. ఈ రిలేషన్ లేదు అంటే ఖచ్చితంగా నువ్వు ఆయన స్వరం వినలేవు. చాలామంది నా దగ్గరికి వచ్చి, అక్క ప్రేయర్ చేసి ఈ విషయంలో ఎలా డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ప్రార్థన చేసి చెప్పండి అంటారు. అంటే దేవుడు నాతోనే మాట్లాడతానని చెప్పారా? మీతో మాట్లాడరా? దేవుడు పక్షపాత? నా దగ్గరికి రండమ్మా అని దేవుడు పిలుస్తుంటే మీరు నా దగ్గరికి వస్తున్నారు. అది కాదు దేవుని చిత్తం. ఇప్పుడు మనకి మధ్యవర్తి అనే వాళ్ళు ఎవ్వరు లేరు. డైరెక్ట్ నిన్ను ఒక కుమార్తెగా లేదా కుమారుడిగా దేవుడు చేసేసుకున్నారు. నీ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నీకు భయం ఏంటి? నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి అని మొర్ర పెట్టడానికి పరిశుద్ధాత్మను మనకి కరువుగా ఇచ్చారంట. సో నువ్వు వెళ్ళడం నేర్చుకోవాలి. ఫస్ట్ దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఒక తండ్రిలాగా ఆయన నువ్వు భావించాలి, ప్రేమించాలి, నమ్మకం ఉంచాలి. విశ్వాసము అన్నింటికన్నా చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం అని నేర్చుకో. నువ్వు ఎంత గుడ్డిగా నమ్మితే అంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. నిజంగా నేను చెప్తున్నాను, నేను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఒకే ఒకటి, ఆయన మాట చెప్పాడా నువ్వు గుడ్డిగా నమ్మేయాలంతే. ఇంకా రెండో రీజనింగ్ వద్దు. ఇది చెయ్యాలా చేయకూడదా, ఇది చేస్తే ఏం జరిగింది, ఈ ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. దేవుడు చెప్పారా, చెప్పింది చెప్పినట్టు నువ్వు ఫాలో అవ్వడం మొదలు పెడితే దేవుడు మాట్లాడడం మొదలు పెడతారు. నువ్వు ఫాలో అవ్వట్లేదు అంటే దేవుడు నీతో మాట్లాడరు. ఇప్పుడు మన పిల్లలకైనా మనం ఒకసారి చెప్తాం, వాళ్ళు లోబడలేదు, రెండోసారి చెప్తాం, లోబడలేదు, మూడోసారి చెప్తాం, ఇంక మనం వచ్చి వీడు వినడు మాటను వదిలేస్తాం అంతే. ఇంక కానీ ఫస్ట్ టైం లోబడారు అనుకో, రెండోసారి ఇంకొక విషయం చెప్తాం, రెండోసారి కూడా లోబడితే మూడోసారి చెప్తాం,
ఇంకా కొన్ని విషయాలు వాళ్ళకి బోధించడానికి మనకు అవకాశం ఉంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక తండ్రిగా నువ్వు ఆయన్ని స్వీకరించగలిగితే నీ తండ్రి నీతో అన్ని విషయాలు నీకు కావాల్సిన సమస్తము ఆయన ఆల్రెడీ పేతురు గారి దగ్గర ఇప్పుడు మనం చూస్తున్న కాంటెక్స్ట్లో ప్రభు ఆయన కోసం ఇంకా ప్రాణం పెట్టలేదు, ఇంకా నూతన నిబంధన స్టార్ట్ అవ్వలేదు. మనకి నూతన నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆయన శిలువ మీద మరణించినప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఇది నూతన నిబంధన ముందు, అంటే పాత నిబంధనలో ఉన్నారు వాళ్ళు, ఇంకా ధర్మశాస్త్రానుసారమైన రూల్స్లో ఉన్నారు వాళ్ళు, ఇంకా అప్పటికి ఇంకా నూతన నిబంధన స్థాపించబడలేదు. ఆయన రక్తము ద్వారానే క్రొత్త నిబంధన వచ్చింది. సో క్రొత్త నిబంధనలోకి వచ్చిన మనము, క్రొత్త నిబంధన ప్రజలుగా మనము ఆల్రెడీ అన్నీ పొందుకున్నాం. సమృద్ధి పొందుకున్నాం, స్వస్థత పొందుకున్నాం, ఆశీర్వాదాలు పొందుకున్నామని తెలిసి గ్రహించి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, అబ్బా తండ్రి అని మొర్రపెట్టడం మనం నేర్చుకున్నప్పుడు, నీకు ఏం కావాలో అవన్నీ నేను ఇచ్చానమ్మా, నువ్వు నా మాటకి విధేయత చూపిస్తే చాలు, అవన్నీ నువ్వు పొందుకోగలుగుతావని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నువ్వు పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, లేకపోతే నీ స్పిరిచువల్ సిస్టర్స్ కానీ ఫాదర్స్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రా అని చెప్తున్నారు దేవుడు. ఆమేన్. రెండవ మాట, నేను నీకు విశ్రాంతిని కలుగచేస్తాను. ఎలా ఉంటుందంటే, ఈ లోకం ఇచ్చే శాంతి కాదు నేను నీకు ఇచ్చేది. ఎంత పీస్ ఉంటుందంటే, ఈ లోకం ఏం చెప్తుంది అది కాదు. నేను ఇచ్చే విశ్రాంతి ఎలా ఉంటుందంటే, ఆ బోట్ లోకం ఏం చెప్తుంది, నువ్వు ఇప్పుడు వలేస్తే ఏ చేప పడదని చెప్తుంది, అంతేనా? రాత్రే పడలేదు పొద్దునేం పడుతుంది అని చెప్తుంది. లోకం ఇచ్చే శాంతి కాదు నేను నీకు ఇచ్చేది, నా శాంతిని నీకు ఇస్తున్నాను అంటారు ప్రభు. అంత భయంకరమైన శ్రమల్లో ప్రభు ఎంత నిబ్బరంగా ఉన్నారో అలాంటి శాంతి దేవుడిని హృదయంలో పుట్టిస్తారంట. ఆమేన్. అప్పుడు మనకి విశ్రాంతి వస్తుంది. దేవుని మాట వినగానే ఎంతో నెమ్మది. ఎంత భయంకరమైన తుఫాన్ లాంటి వార్త నువ్వు విన్నా, దేవుని దగ్గరికి వెళ్ళి, నా జీవితంలో ఇది నేను బాగా నేర్చుకున్నాను, నీకు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా వెంటనే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర మోకరించి ఆయన మాట కొరకు కనిపెట్టుకుంటే, ఆ మాట ఎప్పుడైతే నీకు విడుదలైందో వెంటనే నీ హృదయం అంతా శాంతితో నింపబడుతుంది. అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది అన్నమాట. ఆమేన్. ప్రాణానికి అంటే ఈ సిచ్యువేషన్, ఇప్పుడు నిన్నటి దినాన్ని దేవుడు మాట్లాడారు, ఈ వ్యాధి మరణము కొరకు కాదు దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పారు. అది మార్త నమ్మలేదు, మరియు కూడా నమ్మలేదు. వాళ్ళిద్దరి హృదయాల్లోనే అంత నమ్మకం ఏం లేదు. కానీ దేవుడు ఏం చెప్పారు, చెప్పిన మాట చెప్పినట్లుగా ఆయన నెరవేర్చారు. ఆమేన్. నమ్మితే ఏమవుతుంది? ఫస్ట్ నమ్మేసాం అనుకోండి, పర్లేదు ఈ పరిస్థితిని దేవుడు మహిమగా మార్చుకుంటా అన్నారు కాబట్టి ఆ బిడ్డ లేస్తాడు అని మనం ముందే ఫిక్స్ అయిపోతాం. అప్పుడు మనకి బాధ ఉండదు, అంత కన్నీరు, వేదన, దుఃఖము, ఏడుపు ఇవేం ఉండవు. ఎందుకు? ముందే నమ్మేస్తాం కాబట్టి. నమ్మకపోతే ఆ కార్యం జరిగేంత వరకు ఏడుపే ఉంటుంది జీవితంలో. టెన్షను, భయము, ఆందోళన, ఏం జరుగుతుందో. ఈరోజు నీ హృదయంలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, ఏం జరుగుతుందో అని నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ఇంకా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడట్లేదు, ఆయన మాటను నమ్మట్లేదు. కాబట్టి నువ్వు శాంతిని అనుభవించలేకపోతున్నావు. ఒక్కసారి నమ్మి చూడు, హృదయంలో నమ్మి చూడు, ఖచ్చితంగా ఆయన శాంతి నీకు ఇస్తారు. ఆమేన్. పరిస్థితుల్ని తారుమారు చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడని నువ్వు గుర్తెరిగితే ఖచ్చితంగా నువ్వు విశ్రాంతిలో నడుస్తావు. ఈరోజు భయము, ఆందోళన ప్లేస్లో నెమ్మది, విశ్రాంతి రావాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. రెండో మాటకి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి.
నేను అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి స్వభావము కలిగిన వ్యక్తి అంటే, ఎలాంటి మనస్సు కలిగిన వ్యక్తి అంటే, ఆయన సాత్వికమైన మనస్సు కలిగిన వ్యక్తి అండి. సాత్వికము అంటే ఏంటి? ఇంకొక మాటలో చెప్పాలంటే తగ్గింపు, అంటే మృదువైన స్వభావం అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభుకి సర్వాధికారం ఉంది. తండ్రి అయిన దేవుడు కుమారునికి అన్ని అధికారాలు ఇచ్చేశారు. అధికారం ఉంది కదా అని ఆ అధికారాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. పేతురు అంటారు కదా, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయనకి దుడుకు ఎక్కువ కాబట్టి ఠాక్మని షాక్ తీసి చెవి నరికేశారంట. మల్కు యొక్క చెవి నరికేశారంట. నరికేసినప్పుడు మరలా ప్రభు ఆ చెవుని తీసి ఆయనకి పెట్టి బాగు చేసి ఈ మాట చెప్తారు, నేను పిలిస్తే ఇప్పుడు నా కోసం దేవదూతలు రారా, సైన్యం రాదా? ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. నాకు అధికారం లేక కాదు, తండ్రి చిత్తం నెరవేర్చబడాలి కాబట్టి నేను ఈ రీతిగా అప్పగించబడుతున్నాను అంటే ఆయనకు అధికారము ఉన్నా కూడా యూజ్ చేసుకోలేదు. అది సాత్వికత్వం. నీకు అధికారం ఉంది, యాజ్ ఏ మదర్గా నీకు అధికారం ఉంది పిల్లల పైన, యాజ్ ఏ వైఫ్గా అధికారం ఉంది నీ భర్త పైన. నీకు అధికారము ఉన్నా కూడా దానిలో తగ్గించుకోవడం అనేది సాత్వికత్వం. ఉన్నా కూడా అది యూజ్ చేసుకోకుండా మృదువుగా దీన మనస్సును ధరించుకోమని దేవుడు చెప్తున్నారు. నేను దీన మనస్సు గలవాడను అని చెప్తున్నారు. దీన మనస్సు అంటే ఏంటి? గర్వాన్ని విడిచిపెట్టడం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టాలనుకుంటే ఆయన రాజగృహంలో పుట్టేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? లేదు. ఆయన పాపుల మధ్యలో పశువుల పాకలో పుట్టాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఆయన దీనత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి ఆ రీతిగా ఈ లోకంలోనికి దేవుడు దిగి వచ్చారు. సో ఇప్పుడు ఏమంటున్నారు ఆయన? నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. కాడి అంటే ఏంటి? దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, పాత కాలంలో మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, 2 ఎడ్లు పెట్టి ఒక ఏంటంటారు, ఒక కర్ర లాంటిది కట్టేవాళ్ళు. సో ఈ 2 కలిసి ఏం చేస్తే ఆ పొలాన్ని దున్నుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ రెండాటిలో ఆ జత ఎడ్లు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఒకటి పొట్టిది ఒకటి పొడుగుది కట్టారనుకోండి, అది బ్యాలెన్స్ అవ్వదు, అవునా? లేకపోతే ఒకటి స్పీడ్గా పరిగెత్తేసేది ఒకటి స్లోగా నడిచేదాన్ని కట్టారనుకోండి, అది కూడా బ్యాలెన్స్ అవ్వదు. ఈ 2 ఎలా ఉండాలి? జత ఎడ్లు ఎలా ఉండాలంటే మ్యాక్సిమం కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్న మ్యాక్సిమం 2 ఒకే లెవెల్లో నడిచేవి, ఒకే రీతిగా హైట్ ఉన్నవి అలా చూస్ చేసుకోవాలన్నమాట. సో అలా చూస్ చేసుకుంటే ఆ బ్యాలెన్స్డ్గా ఆ పని జరిగిద్ది. సో అలాంటి కాడి మోసుకోవడానికి ప్రభు ఏమంటున్నారు? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకోండి. ఇప్పుడు కాడి అన్నప్పుడు 2 కావాలి కదా. ఒక సైడ్ ఆయన ఉన్నారు, ప్రభు ఉన్నారు ఒక సైడ్, రెండో సైడ్ ఎవరిని రమ్మంటున్నారు? నువ్వు రా అంటున్నారు. సో ఇప్పుడు ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు. మనమేమో రెబేలియన్స్, గర్వంతో ఉన్నాం, మనకి కోపం ఎక్కువ, మనం ర్యాష్ క్యాండిడేట్స్. ఈ కాడి ఎక్కడన్నా సెట్ అయిద్దా? ఆయనేమో ఆగమ్మా అని చెప్తున్నారు, ప్రాబ్లం రాగానే నువ్వు కంగారు పడకు ఆగు అని చెప్తున్నారు. నేనేమో ఆగనని చెప్పి రైవని వెళ్ళిపోయి అక్కడ గొడవ వేసుకుని వచ్చేస్తున్నాం మనం. సో ఈ కాడి ఎక్కడన్నా బ్యాలెన్స్ అయిద్దా? అవ్వదు. అప్పుడు దేవుడు ఏమంటారు? కాడిలోంచి పక్కకి వెళ్ళిపోయి నీ యుద్ధం నువ్వు చేసుకుంటున్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. తద్వారా నీకు మిగిలేది ఏంటంటే అశాంతి, ఫెయిల్యూర్ అన్నమాట కంప్లీట్గా. సో అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు ఏం చెప్తున్నారంటే, నా దగ్గరికి వచ్చి నా కాడి ఎత్తుకో అంటున్నారు.
కాడెత్తుకోవడం అంటే ఏంటి? ప్రభువుతో పాటు ప్రభు యొక్క బోధనలో మనం కూడా నడవడం. హల్లెలూయా! ఆయన ఏ రీతిగా అడుగేస్తున్నాడో చూసుకుంటూ అదే అడుగు మనం కూడా వేయాలి. అప్పుడు కాడి బ్యాలెన్స్ అయ్యిద్దనమాట, పని జరిగిద్ది. ఆయన నెమ్మదిగా నడుస్తుంటే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళిపోయినా, లేకపోతే ఆయన పరిగెడుతున్నప్పుడు నువ్వు ఆగిపోయినా దేనికి కూడా బ్యాలెన్స్ అవ్వదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, ఆయన సత్యాన్ని మనము గ్రహించి ఆయన సత్యానుసారంగా మనం నడవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అంటారు కదా, నీతో పాటు నేను కూడా ఉన్నాను అంటున్నారు. నీకు ఇచ్చేసి ఆయన ఏం వదిలేలేదు. నా యొద్ద నేర్చుకో, నా దగ్గరికి రా, నా దగ్గర నేర్చుకో. ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా దేవుడు చెప్తారు. హల్లెలూయా! ప్రాబ్లం ఇచ్చి వదిలేరు దేవుడు, ప్రాబ్లంని ఎలా డీల్ చేయాలో కూడా చెప్తారు. హల్లెలూయా! సో దేవుని సన్నిధికి రావడం మనం మొదలు పెడితే ఆ ప్రాబ్లంని ఎలా డీల్ చేయాలో పరిశుద్ధాత్మ ద్వారా మనకి బోధించినప్పుడు ఆ కాడి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆ పని ముందుకెళ్తుంది, దాంట్లో మనం విజయాన్ని చూడగలుగుతాం. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారు? ఆ కాడి చాలా సులువుగా ఉంటుందంట. ఈ మాట నాకు అసలు అర్థమయ్యేది కాదు ఫస్ట్లో, స్టార్టింగ్లో చదివితే. కాడంటారు, కాడంటే బరువే కదా, మళ్ళీ అది తేలిగ్గా ఉంటుంది అంటారు. ఇదేంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నారని చాలా ఆలోచించేదాన్ని ఈ పాయింట్ నేను. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను ఎత్తుకుంటున్నాను కాబట్టి, సెకండ్ పర్సన్ నేను ఉన్నాను కాబట్టి, ఆ బరువు అంతా నేను తీసేసుకుంటున్నాను కాబట్టి అది చాలా తేలిగ్గా ఉంటుంది నీకు. హల్లెలూయా! దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరితోనో గొడవ అయింది అనుకుందాం. దేవుడు ఏం చెప్తున్నారు? నువ్వు క్షమించేసేయి, నువ్వు ఫర్గివ్ చేయి అని చెప్తున్నారు. మన శరీరం ఏం చెప్తుంది? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన పనికి నేను క్షమించను అంటది. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తారు? నువ్వు క్షమించేసేయి అని అంటారు. ఇప్పుడు మనం దేవునికి లోబడ్డాం అనుకోండి, వెళ్ళాము, క్షమించేసాము, సారీ చెప్పేసాము, వచ్చేసాము. ఇప్పుడు మన హృదయంలో ఎలా ఉంటుంది? చాలా నెమ్మది ఉంటుంది. అలా కాకుండా దానికి క్వైట్ ఆపోజిట్కి వచ్చేసరికి శరీరం ఏం చెప్తుందంటే, ఎట్టి పర్సెంట్ వాళ్ళు నీకు ఎంత హాని చేశారు, ఎంత నిన్ను బాధ పెట్టారు, ఎంత నిన్ను నలగొట్టారు, ఎట్టి పర్సెంట్ వాళ్ళని క్షమించడానికి వీల్లేదంటది. సో ఆ క్షమాపణ లేని తత్వం మన హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు నరకమే మనకి. ఎదుటోడు బాగానే ఉంటాడు, కానీ మనం మాత్రం నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఇటు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళలేకుండా, దేవుని దగ్గరికి కూడా వెళ్ళలేం, ఎందుకంటే దేవుని మాటకి లోబడట్లేదు కదా. సో మన భారాన్ని మనమే మోసుకుంటూ ఉంటాం. దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించకపోవడాన్ని బట్టి మన భారాన్ని మనమే మోసుకుంటాం, మన ప్రయాసం మనమే పడుతూ ఉంటాం, మనమే నలిగిపోతూ ఉంటాం, మనమే విసిగిపోతూ ఉంటాం. ఆ క్షమించలేని ఆ మనస్తత్వం, ఆ శరీరానుసారమైన మనస్సు మనల్ని ముప్పు తిప్పలు పెట్టిద్ది. అదే దేవుడు చెప్పిన మాటకి లోబడిపోతే ఆ ఎదుటోడి సంగతి దేవుడు చూసుకుంటాడు, కానీ నీ హృదయం మాత్రం నెమ్మదిని అనుభవిస్తుంది, సమాధానం అనుభవిస్తుంది. అదన్నమాట దేవుడు చెప్తున్నారు. నా కాడి తేలిక అంటే ఎప్పుడు తేలిక అవుతావు? దేవుని మాటకి ఒబీడియన్స్ చూపించినప్పుడు, విధేయత చూపించినప్పుడు నీ హృదయం తేలికైపోద్ది, అది నీకు భారంగా అనిపించదు. ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తావో అప్పుడు నువ్వు నెమ్మదిని, సమాధానంను, సంతోషాన్ని అనుభవిస్తావు. ఆమేన్. అది నీకు ఎంత మాత్రం భారము కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్, రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, మనం బాగా ధ్యానం చేస్తున్నాం ఈమె గురించి. సో ఆమె చాలా ప్రయాసపడిందంట, డాక్టర్ల చుట్టూ తిరిగింది, డబ్బులు ఖర్చు పెట్టుకుంది, ఎన్నో సంవత్సరాలు, 12 సంవత్సరాలు భయంకరమైన బాధ అనుభవిస్తుంది. ఆ రక్తహీనతతో ఓపిక లేని పరిస్థితిలో ఉంది, కృంగిపోయిన స్థితిలో ఉంది, బయటికి వెళ్ళలేదు, జనాలకి చెప్పలేదు, భయంకరమైన పరిస్థితి అనుభవిస్తుంది. శరీరానుసారంగా ఎన్నో తిప్పలు పడింది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తన హృదయంలో తన విన్న దాన్ని బట్టి ఒక విశ్వాసాన్ని పెట్టారు, నువ్వు వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టుకో అని. దేవుని ఆత్మ ద్వారా ఆమె బోధించబడింది, దానికి ఆమె విధేయత చూపించింది. చూపించడానికి ఎన్నో అడ్లున్నాయి ఆమెకి,
బయటికి వెళ్ళి ఎవరైనా తెలుసుకుంటే ఈ విషయం రాళ్ళతో కొట్టి చంపుతారు ఆమె. అడ్డులున్నాయి. శరీరం ఏం చెప్తుంది? అమ్మో నువ్వు బయటికి వెళ్ళకూడదు అని చెప్తుంది. అమ్మో ఎవరైనా చూస్తే నీ జీవితమే అంతమైపోద్దని చెప్తుంది. లేకపోతే అంతమంది జనాల్లో దేవుని ముట్టుకోవడానికి నీకు ఛాన్స్ రాదు అని చెప్తుంది. సో ఎన్నో అడ్డులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. కానీ ఆమె ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణకు లోబడిందో అవన్నింటినీ అధిగమించి ఆమె ఒక స్టెప్ తీసుకుంది. కొంచెం ప్రయాసపడి ఉంటుంది ఆ జనాల మధ్యలో నుంచి వెళ్ళడానికి, ఆ ప్రభువుని రీచ్ అవ్వడానికి. హృదయంలో ఎన్ని భయాలు ఉన్నప్పటికీ విశ్వాసంతో వెళ్ళింది, ముట్టింది, స్వస్థత పొందుకుంది. అంటే ఆ స్టెప్ తీసుకోవడం వల్ల తన జీవితం అంతా నెమ్మది పొందుకుంది, విశ్రాంతిలో ప్రవేశించింది. ఒకవేళ ఆ స్టెప్ తీసుకోకపోతే 12 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలైనా అదే జబ్బుతో చనిపోవాల్సి వచ్చేది. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నారు మనకి? నీకు నెమ్మదినివ్వడానికి, విశ్రాంతినివ్వడానికి నేను వచ్చాను నీ దగ్గరికి. నేను వచ్చాను ఈ భూమి మీదకి. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తే నీ ప్రయాసని, నీ భారాన్ని నేను తీసేయడానికి ఇష్టపడుతున్నాను. నా కాడి అది కష్టమైంది కాదు, చాలా తేలికైంది. నువ్వు విశ్వాసంతో నేను చెప్పిన మాట వినగలిగితే నీతో పాటు నేను ఉన్నాను కాబట్టి, ఆ భారాన్ని నేను మోసుకుంటాను కాబట్టి నువ్వు విశ్రాంతి అనుభవిస్తావు అని చెప్తూ 29వ వచనం మరొకసారి చదువుతున్నాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సో ఇప్పుడు ఆ భారము తేలిక లేకపోతే కష్టమా? తేలికే. కానీ ఎప్పుడు? మాటకి విధేయత చూపించినప్పుడు తేలిక. విధేయత చూపించకపోతే కష్టం. సో అందుకే కాడి క్రిందకి రండి, యేసుక్రీస్తు ప్రభు మాట కిందకి రండి, విధేయతలోనికి రండి, మీ హృదయాలు మార్చుకోండి, మీ మనస్సులను దీన మనస్సు అనే వస్త్రాలు ధరించుకోండి అంటున్నారు. సో ఈరోజు ఒకవేళ ఇంకా మనం శరీరానుసారమైన మనసులో గర్వంతో, అహంతో గనక లీడ్ అవుతూ ఉంటే ఆ విశ్రాంతిని మనం అనుభవించలేని స్థితిలో ఉంటాం. లేదు, దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపించి దేవుని కాడి క్రిందకు గనక మనం రావడానికి ఇష్టపడితే, ఆయనతో కలిసి అడుగులు వేయడానికి ఇష్టపడితే మన భారం అంతా ఆయన తీసుకొని ఆయన విశ్రాంతి అంతా మనలో నింపుతారు. హల్లెలూయా. తన ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉందంట. ఆమేన్. ఈరోజు ఎంతమంది భయాందోళనలో ఉన్నారు, ఎంతమంది విసిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతమంది నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. దేవుని బిడ్డలే, ప్రతిరోజు వస్తాం కానీ నెమ్మది లేని పరిస్థితులు. సో అలా ఉండడం దేవుని చిత్తము కాదు. దేవుని సన్నిధిలో నెమ్మది, సమాధానము, సంతోషము కలిగి మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నారు. ఆమేన్. అట్టి కృపను మనందరం పొందుదుముగాక. ఈ వాక్య భాగమును దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.